గోరెట్ల పట్టణంలో ఉన్న శ్రీ వెంకట సాయి ఐటీఐ కళాశాలలో దాదాపు 80 మంది విద్యార్థులు చదువుతుండగా వీరి వద్ద నుంచి సంవత్సరం ఫీజు 15,000 రూపాయల నుంచి 18,000 వరకు కట్టించుకున్నారు. విద్యా దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం కళాశాల ప్రిన్సిపల్ ఖాతాకు విద్యార్థుల మొత్తం అమౌంట్ జమ చేయించుకున్నారు. విద్యార్థుల అందరి మొత్తం ఫిబ్రవరి నెలలోని ప్రిన్సిపల్ ఖాతాకు జమైనా ఇంతవరకు విద్యార్థులకు గాని వారి కుటుంబ సభ్యులకు గాని ఇవ్వకుండా విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న కళాశాల యాజమాన్యం అంటూ విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ శేఖర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన సీఐ శేఖర్ కళాశాల యాజమాన్యంను పిలిపించి విద్యార్థుల లిస్టును తీసుకురావాలని ఆదేశించారు. లేని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటారు, మీరు తీసుకుంటారు. కాలేజ్ అకౌంట్ అది కనుక్కోవాలి సార్. పర్సనల్ అకౌంట్ పడిందంటే తేడా ఉంటారు. అంతే సార్. తీసుకురండి మాట్లాడుకుంటే మేమేం చేయాలి? కదా సార్ కింద బిల్లు 2,300. ఇవన్నీ ఎక్కడ స్టేట్మెంట్ బ్యాంక్ లో తెచ్చారు. కాలేజీలో దగ్గర 40 ఉన్నారు. వాళ్ళందరివి డబ్బులు అమౌంట్ అంతా 15,000, 7,000, 8,000 అందరివి ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అంటే అది అమౌంట్ కూడా 50 మెంబర్స్ ఫీజు అంతా టోటల్ క్లియర్ అయిపోయింది. మా రూపాయలు కూడా లేదు. అంతా టోటల్ అంతా క్లియర్ అంతా. ఇక్కడ అంతా ఐటీఐ కాలేజీలో అందరూ వచ్చి కేసు పెట్టాలని కూడా మాకు న్యాయం చేయాలని కేసు పెడదాం సార్. వచ్చి డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి అన్నీ తీసుకుని రమ్మని ప్రిన్సిపల్ సార్కు చెప్పారు. డీటెయిల్స్ ఏముంటాయి అన్నీ తీసుకుని